కర్నూలు నగరంలోన భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి దాదాపు 5-6 నెలలు అవుతున్నా తీయకపోవడంతో నిన్న చౌరస్తాలోని ఇక్కడ ఉన్నటువంటి ఈ కటౌట్ పడిపోయింది. ఈ కటౌట్ పడిపోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మరి కరెంటు తీగలు తెగిపోయి పక్కనే ఉన్నటువంటి ఎంజీ పెట్రోల్ బంక్ కు సంబంధించినటువంటి కంప్యూటర్లు ఇవన్నీ కూడా కాలిపోయినాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే ఇది దురదృష్టవశాత్తు మరి ఇది జరిగింది. అయితే ఇది కనుక పొరపాటున ఆ వెహికల్స్ పైన లేదా ఈ పెట్రోల్ బంక్ పైన కాకుండా లేదా ప్రజలు తిరిగేటప్పుడు కనుక ప్రజలు సంచరించే సమయంలో కనుక పడింటే ప్రజల ప్రాణాలు పోయేటివి. అలా ప్రజల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేయడానికి అనుమతించినటువంటి మున్సిపాలిటీ బాధ్యత తీసుకుంటుందా లేదా ఎవరైతే ఈ భారీ కటౌట్ పెట్టారో పెట్టినటువంటి నిర్వాహకులు తీసుకుంటారని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. వెంటనే మున్సిపల్ అధికారులు ఇట్లాంటి భారీ కటౌట్ నగరంలో ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటి వెంటనే తొలగిస్తారా లేదా వాటి వల్ల ప్రమాదాలు జరిగితే ప్రజలకు మీరు రక్షణగా ఉంటామని చెప్పేసి హామీ ఇస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిన్న ఈ భారీ కటౌట్ పడిపోవడం ద్వారా ఇక్కడ ఏదైతే నష్టం జరిగిందో ఈ నష్టం జరిగితే విద్యుత్ తీగలు తెగిపోవడం కానీ స్తంభాలు పడిపోవడం కానీ లేదా ఇక్కడ కంప్యూటర్లు కాలిపోవడం ద్వారా ఎంత నష్టం జరిగిందో నష్టం మొత్తం కూడా వాళ్ళకు నష్టపరిహారము ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పటికే ఇంకా చాలా కూడల్లోన ఇలాంటి పెద్ద పెద్ద కటౌట్స్ ఉన్నాయి, హోల్డింగ్స్ ఉన్నాయి. అటనే 2 గుందలు పాన్ చేసి పెద్ద పెద్ద హోల్డింగ్స్ కనిపించేసి పోతున్నారు. అవి పడిపోతే కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా మంది దెబ్బలు తగిలించుకున్నారు. దానివల్ల ఇప్పటికైనా సరే మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి అన్ని కటౌట్లను తొలగించాలా, ఈ కటౌట్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలా. కటౌట్ పడిపోవడం వల్ల ఎవరికైతే నష్టం జరిగిందో వాటన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఇది తెగిపోవడం ద్వారా ఎలక్ట్రికల్ లైన్ అయిపోతే కూడా ప్రభుత్వం పరిపించకుండా ఎవడైతే కటౌట్ పెట్టాడో వాటితోని ముక్కు పిండి వసూలు చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వెంటనే మున్సిపల్ అధికారులు మేల్కోవాలి. ఎక్కడెక్కడైతే భారీ కటౌట్లు ఏర్పాటు చేశారో పర్మిషన్ తోని ఎన్ని రోజులు పెట్టాలనేది కూడా వాళ్ళు అక్కడ స్పష్టంగా తీసుకోవాలి. ఇష్టం లేకోకుండా ఇష్టం వచ్చిన రోజులు సంవత్సరాల తరబడి పెడితే అవి కుళ్ళిపోయినాయా పాడైపోయినాయి కూడా తెలియకపోవడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి కటౌట్లకి అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒకవేళ అనుమతిస్తే కొంత పీరియడ్ మాత్రమే వాళ్ళకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం.